నెక్స్ట్ సి ప్రోగ్రామింగ్ నుండి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎరేస్ కాన్సెప్ట్. ఓకే, సో ఎరేస్ కాన్సెప్ట్లో మనం డిక్లరేషన్ ఆఫ్ ఎరే, ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎరే, టైప్స్ ఆఫ్ ఎరే విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే క్లియర్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫస్ట్, వై వీఆర్ యూజింగ్ ఎరేస్. సో ఎరే కాన్సెప్ట్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఓకే, బిఫోర్ మనం క్లాసెస్లో ఓవరాల్గా సి డేటా టైప్స్లో ప్రైమరీ డేటా టైప్ ఆర్ బుల్టిన్ డేటా టైప్స్లో క్యారెక్టర్, ఇంటీజర్, ఫ్లోట్, డబల్, వాయిడ్ గురించి తెలుసుకున్నాం కదా. సో అక్కడ మన నెక్స్ట్ డిరైవ్ డేటా టైప్ వచ్చేసరికి ఎరేస్, స్ట్రింగ్స్, పాయింటర్, యూజర్ డిఫైన్డ్, స్ట్రక్చర్, యూనియన్స్, ఈనమ్, టైప్ డెఫ్. సో ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న కాన్సెప్ట్స్ ఇవి. ఇప్పుడు మనం ఎరే కాన్సెప్ట్ చెప్తాం. ఆఫ్టర్ దట్ స్ట్రింగ్స్, పాయింటర్ గురించి తెలుసుకుందాం. సో మనం ఇక్కడ యూజ్ చేసిన కాన్సెప్ట్లో ఒక వేరియబుల్ వాల్యూ అనేది స్టోర్ చేయాలి అంటే 5 అనే వాల్యూ అనేది స్టోర్ చేయాలంటే ఎనీ వేరియబుల్లో స్టోర్ చేస్తాం, లైక్ ఎక్స్ అయినా ఏ అయినా. ఓకే, అది ఏ డేటా టైపు మెన్షన్ చేస్తాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డేటా టైపు, వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ ఆర్ పర్టికులర్ డేటా, ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్, సెమీకోలన్. సో ఒక వాల్యూ స్టోర్ చేయాలి అంటే ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేస్తాం. నెక్స్ట్ 2 వాల్యూస్ చేయాలి అంటే సో 2 వేరియబుల్స్ స్టోర్ చేస్తాం. అలా మనకి ఒక 10 ఆర్ 100 ఆర్ థౌజండ్స్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయాలి అంటే సో ఇక్కడ మనకి టైం టేకన్ ప్రాసెస్, ఓకే, అండ్ కన్ఫ్యూజన్ ప్రాసెస్. దట్స్ వై వీఆర్ యూజింగ్ ఎరే కాన్సెప్ట్. ఎరే ఈజ్ ఏ నథింగ్ బట్ it is an one of the variable. It will store the similar data type or homogeneous data types, multiple similar data type or homogeneous data types. That's why we are using arrays concept. Okay, so first definition చూద్దాం. An array is a variable that can store multiple values of same data type. సేమ్ డేటా సిమిలర్గా ఉన్న డేటా టైప్ యొక్క వాల్యూస్, మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. array is nothing but a variable. Okay, next, array stored at the contiguous memory location and array index start from the 0 and end size -1. సో array ఇండెక్స్ మన ఇచ్చిన వాల్యూ అనేది స్టార్టింగ్ 0తో స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ పొజిషన్ లాస్ట్ వాల్యూ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 వాల్యూస్ ఇస్తే 5 - 1 n వరకు స్టోర్ అవుతుంది. సో ఎరే ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో డిక్లరేషన్ ఆఫ్ ఎరే చూద్దాం. సింటాక్స్, డేటా టైప్, array name and array size or length of the array.